ప్రీమియం 4x6 టైల్స్ బెస్ట్ బ్రాండ్ జాన్సన్ కంపెనీ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి బిగ్ టైల్స్ అండి, మనకి 4x6 అన్నమాట. ఈ టైల్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తుంది ఎల్ షేప్ రూమ్ అన్నమాట. ఎల్ షేప్ మనకి హాల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక బెడ్రూమ్ లో సింపుల్ గా అయితే ఈ టైల్స్ ని ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఎంత బడ్జెట్ అయింది అనే వివరాలు అనేవి తెలుసుకుందామండి. అలాగే మీది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుందో కూడా ఈ వీడియోలోనే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైల్స్ తో పాటు మిగతా మెటీరియల్ ఏం పడుతుంది, ఆ మెటీరియల్ యొక్క రేట్లు ఎలా ఉన్నాయి, వేసినందుకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఎలా తీసుకుంటున్నారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. మీరు చూస్తున్న టైల్స్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన బెస్ట్ బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా కజారియా టైల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారండి. కజారియాతో పాటు మనకి జాన్సన్ అనేది కూడా టాప్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బెస్ట్ టైల్స్ అనేవి మన ఇంట్లో మనం ఇన్స్టాలేషన్ అనేది చేయించుకోవడానికి ఈ మొత్తం కూడా మనకి గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అన్నమాట. పెద్ద ఈ టైల్స్ మనకి 4x6 అనేవి రావడం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ రెండు రూమ్స్ కి కలుపుకొని మొత్తంగా 30 టైల్స్ అనేవి పట్టడం అయితే జరిగిందండి. ప్రెజెంట్ మనకి ఒక టైలే మీరు చూసుకున్నట్లయితే 24 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది కవర్ చేస్తుంది అనమాట. సో మనకి ఇది మొత్తం కూడా 30 టైల్స్ అనేవి పట్టడం జరిగింది. సైడ్ వేసుకునే 5 ఇంచ్ పీస్ తో కలుపుకొని మొత్తంగా 720 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరిగింది. మనకి 720 స్క్వేర్ ఫీట్ ఈ వీటి యొక్క ధర అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి మనకి 90 రూపాయల నుంచి 110 రూపీస్ వరకు కూడా తీసుకుంటూ ఉన్నారు. మరి కొన్ని ప్రాంతాల ఏరియాని బట్టి ఒక 10 రూపాయలు అదనంగా కూడా వీటికి చార్జ్ అనేది చేస్తున్నారు. మనం ఇక్కడ వచ్చేసరికి 720 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 110 రూపీస్ చొప్పునే చూసుకున్నట్లయితే 79,200 రూపాయల వరకు కూడా మొత్తం టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి మనకి ఖర్చు అనేది అవుతుంది. ఇవి బ్రాండెడ్ టైల్స్ కాబట్టి. అలాగే నెక్స్ట్ ఇవి వేసినందుకు ఫర్ స్క్వేర్ ఫీట్ కి 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు, వారి యొక్క డిమాండ్ ని బట్టి, ఏరియాని బట్టి. సో మనకి 720 అడుగులు అనేది రావడం జరిగింది కాబట్టి 35 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 25,200 రూపాయల వరకు కూడా టైల్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేయడానికి ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఇది కాకుండా దీని కిందకి మనకి శాండ్ అనేది అవసరం అవుతుందండి. ఈ శాండ్ వచ్చేసరికి సుమారుగా 2 యూనిట్ల వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉంది, మీరు వేసుకునే థిక్నెస్ ని బట్టి అనమాట. సో మనకి 2 యూనిట్లు అన్నట్లయితే వీటి యొక్క ధర అనేది ఒక యూనిట్ ధరే 5,000లో దొరికే శాండ్ ఉంది, లేకపోతే 3,000లో దొరికే శాండ్ కూడా ఉంది. మనకి ఏంటంటే టైల్స్ కిందకే కాబట్టి 3,000 రూపాయలు పడే శాండ్ నే మనం పర్చేస్ చేసినట్లయితే మొత్తం 2 యూనిట్లు కలుపుకొని 6,000 రూపాయల ఖర్చు అనేది అవుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి ఒక 12 బ్యాగుల వరకు కూడా పడతాయి. ఒక బ్యాగ్ ధర మనకి 360 రూపాయల చొప్పున ప్రెజెంట్ తీసుకుంటున్నారు కాబట్టి 12 బ్యాగులకు వచ్చేసరికి 4,320 రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది. అలాగే దీనికి ఎపాక్సీ అనేది పెట్టుకుంటారండి. ఈ ఎపాక్సీ అనేది కొంచెం బ్రాండెడ్ లో పెట్టుకుంటారు కాబట్టి వీటికి సంబంధించి ఒక 6,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇక మొత్తం బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనేది మనం చూసినట్లయితే, ఇప్పుడు మీరు చూసిన ఇలాంటి ఒక రూమ్ కి చేసుకోవాలన్నట్లయితే సేమ్ ఇవే మెజర్మెంట్స్ అనేవి వచ్చినట్లయితే మీకు 1,20,720 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ నేను ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి మీకు ఇంక్లూడ్ చేయలేదండి. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి మీకు దగ్గరలో ఉంటే ఓకే, దూరం నుంచి రావాలన్నట్లయితే వాటికి సుమారుగా ఒక 10,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మీకు తక్కువే అవుతుంది. లేదు మీరు ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఇలా వేయించుకునే పని అయితే ఇవన్నీ మెటీరియల్ మొత్తం పైదాకా మనకి మోయాలి కాబట్టి అక్కడ మళ్ళీ వాటికి సంబంధించి కొంచెం బడ్జెట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా మీరు చేయించుకునే వర్క్ ను బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సింపుల్ గా ఇప్పుడు ఇవే టైల్స్ ని మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం డబుల్ బెడ్రూమ్ హౌస్ కి వేసుకోవాలనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మీ ఇంటికి మీరే ఈజీగా ఇలాగే లెక్క అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఒక బెడ్రూమ్ ఉంది అనుకుందామండి. ఆ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది పొడవు ఇంటూ వెడల్పు అనేది తీసుకోండి. పొడవు ఇంటూ వెడల్పు 12 అడుగులు పొడవు, 12 అడుగులు వెడల్పు అనేది వచ్చింది అనుకోండి. 12 ఇంటూ 12 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. అలాగే బెడ్రూమ్ 2 చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి సేమ్ మనకి 12 ఇంటూ 10 సైజులో వస్తుంది. అంటే ఒక అడుగు కానీ లేకపోతే ఒక 2 అడుగులు కానీ తగ్గించుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మనం ఒక 2 అడుగులు తగ్గించుకొని 12 ఇంటూ 10 సైజులో తీసుకుందాం, 120 అడుగులు అనేది వస్తుంది. అలాగే హాలు ప్లస్ డైనింగ్ ఏరియా వచ్చేసరికి మనకి 12 ఇంటూ 20 సైజులో తీసుకుంటాం, 240 అడుగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ లో మనకి చుట్టూ క్యాబినెట్స్ అనేవి వస్తాయి కాబట్టి అవి తీసేసి మిగతా స్పేస్ అనేది ఒక 6 ఇంటూ 10 సైజులో తీసుకుందాం, 60 అడుగులు అనేది వస్తుంది. మొత్తంగా కలుపుకొని మనకి 564 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం సైడ్ గోడలకి పీసులు అనేవి ఒక 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ కట్ చేసి వేసుకుంటాం కాబట్టి వాటికి సంబంధించి మరొక 120 అడుగుల వరకు కూడా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అవి కూడా యాడ్ చేసుకున్నట్లయితే 564 ప్లస్ మనకి ఒక 120 అడుగులు మొత్తం కలుపుకొని 684
స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి 684 ఇంటూ 110 రూపీసే మనం చూసుకున్నట్లయితే 75,240 రూపాయల వరకు కూడా మీరు టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. అలాగే టైల్స్ అనేవి వేసినందుకు సేమ్ మనకి 684 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి పర్ స్క్వేర్ ఫీట్ కి 35 రూపాయల చొప్పున ఇచ్చి మనం చేయించుకున్న పని అయితే 23,940 రూపాయల వరకు కూడా టైల్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేయడానికి ఖర్చు అనేది అవుతుంది. అలాగే శాండ్ కి ఇసుకకి 6,000 అవుతుంది, సిమెంట్ కి 3,600 అవుతుంది, అలాగే ఎపోక్సీకి ఒక 6,000 దాకా అవుతుంది అనమాట. ఇవన్నీ మొత్తం బడ్జెట్ కలుపుకొని మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో చేయించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా 1,14,780 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఇందులో కూడా ఎటువంటి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి ఇంక్లూడ్ చేయలేదండి. అవి కూడా యాడ్ చేసుకున్నట్లయితే మీకు సుమారుగా 1,24,780 రూపాయల వరకు కూడా మీకు అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు రూమ్ సైజులు అనేవి పెరిగినాయి అన్నట్లయితే మెటీరియల్ అనేది ఎక్కువ పడతాయి కాబట్టి సో వాటికి ఖర్చు కూడా పెరుగుతుంది అనమాట. ఇలా మీ ఇంటిని బట్టి మీ ఇంటి సైజును బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ రేట్లన్నీ కూడా మనకి ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, అన్ని ఏరియాల్లో ఒకే రేట్లు తీసుకోరు కనుక రేట్లు అనేవి కొంచెం మారుతూ ఉంటాయి అనమాట. సో మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా. వీడియో నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.